కొన్ని నమ్మకాలు ప్రజల జీవన శైలిని మార్చేస్తాయి. అద్భుతం కోసం కోట్ల గుండెలు ఆశగా తపస్సు చేస్తాయి. విగ్రహాలు, ఉంగరాలు, ప్రసాదాల కోసం ఒక ఉద్యమంలా ప్రజలు తరలివస్తారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన భక్తి జనాలకు. ఆయన అరుదైన అతిపెద్ద విగ్రహం అమలాపురం రూరల్ మండలం వేమవరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రపంచంలో 2 చోట్ల మాత్రమే అతిపెద్ద విగ్రహాలు ఉన్నాయి. మలేషియాలో ప్రతిష్ఠించిన విగ్రహం కంటే ఎత్తుగా 42 అడుగుల ఎత్తుగల స్వామివారి విగ్రహం వేమవరంలో మాత్రమే ఉంది. అమలాపురంలో ప్రసిద్ధి పొందిన శ్రీకృష్ణేశ్వర, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న శ్రీ ఏడిది సత్యనారాయణ కళ్యాణ మండప ప్రాంగణంలో 40 అడుగుల అతిపెద్ద కార్తికేయుడి విగ్రహం ఉంది. ఈ ప్రాంగణంలోనే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుని మార్గ్లోని నాగలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో అతిపెద్ద మురుగన్ విగ్రహం ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు వస్తున్నాయంటే చాలు ఆ విగ్రహాలను ఏటా సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. ఈ వైభవాలతో పాటు ఇక్కడ నవరత్నాల ఉంగరాలు అందుబాటులో ఉన్నాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరుతో పూజ చేసి అందించే ఈ ఉంగరాలకు ఇప్పుడు దేశంలో ఆదరణ బాగా పెరిగింది. ఆ ఉంగరాలకు కుండలిని శక్తిని పెంచే శక్తి ఉందని లక్షల మంది నమ్మకం. ప్రసిద్ధి చెందిన ఈ ఉంగరాలను తొలినాళ్లలో దర్భతో వీటిని తయారుచేసేవారు. ఆలయ నిర్మాణ సమయంలో స్వామి ఆశీస్సులతో బంగారంతో తయారు చేయాలని స్థానిక బంగారు పనివారిని పురోహితుడు కోరాడు. దీంతో పవిత్రమైన దర్భ ఆకారంతోనే వీటిని తయారు చేయడంతో పవిత్రత చేకూరింది. వీటిని ఇక్కడి కొన్ని కుటుంబాలు వారు మాత్రమే సంప్రదాయంగా వీటిని తయారు చేస్తుంటారు. ఒక్కో ఉంగరం తయారీకి 3 రోజుల నుంచి వారం రోజుల వరకు పడుతుంది. సంప్రదాయ రీతిలో వీటిని తయారు చేయాలి. ఇందులో ఉండే 3 గీతలు మానవ శరీరంలోని ఇద, పింగళ, సుషుమ్న అనే నాడులకు ప్రతీకగా నిలుస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరమే ఈ ఉంగరాన్ని ధరిస్తే మనిషి శరీరంలోని కుండలిని శక్తికి శక్తివంతంగా మారుతుందని పండితులు చెబుతారు. త్రిమూర్తులైన బ్రహ్మ, శివ, విష్ణువుల అనుగ్రహం కలుగుతుందని స్వర్ణకారులు తెలిపారు. కుడి చేతికి ఉంగరం, వేలికి మాత్రమే భక్తులు ధరిస్తూ ఉంటారు. ఇక్కడి ఈ నమ్మకాలు, ఈ కట్టడాలు ఇప్పుడు భక్తులను ఉర్రూతలూపుతున్నాయి.